రైట్. వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ మనం డిబేట్ స్టార్ట్ చేసే ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఈ నెల ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో చేసిన హేట్ స్పీచ్ అంటే తన ప్రసంగంలో అభ్యంతరకరమైన భాష వాడారనే కంప్లైంట్ మీద కేంద్ర ఎన్నికల సంఘం కొంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రి 8 గంటల నుంచి అంటే మరో గంట తర్వాత మొదలై 48 గంటల వరకు ఆయన ఎన్నికల ప్రచారం చేయొద్దని చెప్పి ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అలాగే తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. ముందుగా కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పీకే. కృష్ణ, ఏంటి కేసీఆర్ గారి మీద అసలు కంప్లైంట్ ఏంటి, ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? పీకే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్ మీద ఈ మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతల పైన ఏదైతే సిరిసిల్లలో ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి కుక్కల కొడుకులు అన్న వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పైన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినటువంటి ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు. అది మా యొక్క తెలంగాణ మాండలికంలో అలాగే మాట్లాడతాం, దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారు అంటూ ఆ విధంగా కేసీఆర్ చెప్పినటువంటి ఆ యొక్క రిప్లై ఏదైతే ఉందో దాని పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే ఆ స్టార్ క్యాంపెయినర్ గా ఉండేటువంటి కేసీఆర్ ను ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారు కాబట్టి ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ కొద్దిసేపు క్రితం ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కృష్ణ, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మన నవీన్ కూడా అడిగి తెలుసుకుందాం బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటో. నవీన్, గుడ్ ఈవినింగ్. ఏంటి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ఈ ఆంక్షల మీద? సో మొత్తం మీద అయితే కేసీఆర్ కి గత నెల 16న నోటీసులు ఇచ్చారు. సో 2 రోజుల గడువు ఇచ్చి అంటే 18వ తారీఖున లోపుగా ఉదయం 11 గంటల లోపుగా ఏదైతే కరీంనగర్ సభలో ఆయన మాట్లాడినటువంటి భాష మీద ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, అలానే ముఖ్యమంత్రి మీద కుక్కల కొడుకు, లత్కోరు లాంటి కుక్కల కొడుకు అన్నారు. అవును, కుక్కల కొడుకు అండ్ లత్కోరు అలాంటి పదాలు వాడినందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కార్యదర్శి నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో దాని తర్వాత కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. 2 రోజులలోపుగా కేసీఆర్ తన వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత 10 రోజులు గడువు కోరిన తర్వాత వాళ్ళు ఇది తెలంగాణ మాండలికంలో ఈ పదాలన్నీ కూడా సహజమే, సో తాము ఉద్దేశపూర్వకంగా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణను కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తిగా తీసుకోలేదు. సో ఆయన ప్రచారం మీద కూడా 48 గంటల నిషేధాన్ని కూడా విధించింది. సో దీని పట్ల కొద్దిసేపటి క్రితం ఇది కూడా జస్ట్ ఇంతకుముందే మనకు వివరాలు అందాయి. సో దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ కాసేపట్లో వాస్తవానికి అయితే సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ రోడ్ షో మహబూబాబాద్ లో ప్రస్తుతం రోడ్ షో ఉంది. సో ఆ తర్వాత సాయంత్రం వరంగల్లో ఆయన నైట్ హాల్ట్ చేయబోతున్నారు. సో దాని మీద కేసీఆర్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేసీఆర్ తీర్పైన తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి పోయినప్పటికీ కూడా ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నికల ప్రచారంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ బీఆర్ఎస్ నేతలు అయితే ఒకంత అంటే పూర్తిగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంతా కూడా కేసీఆర్ తన ప్రతిస్పందనల మీద వేసుకున్నారు. హరీష్ రావు మెదక్ మాత్రమే పరిమితమయ్యారు. కేటీఆర్ కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి 3-4 కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితమయ్యారు. సో కేసీఆర్ ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఆయన పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బస్ యాత్రలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఊహించినటువంటి పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఒక రోజుకి 3-4 చోట్ల రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో 48 గంటల పాటు తన రోడ్ షోలకి అలానే ప్రచారానికి విరామం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి సరిగ్గా పోలింగ్ ముందు జరిగిన ఒక సెట్ బ్యాక్ గా చెప్పుకోవచ్చాము కదా. రైట్ నవీన్, థ్యాంక్ యూ. కృష్ణ, ఇలాంటి కంప్లైంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖి అని, లేకపోతే కాలనాగు అని, విషసర్పం అని, ఇట్లాంటివన్నీ చాలా
పరుషమైన పదజాలంతో వాడితే వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. ఆ కంప్లైంట్ కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది కదా, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? దానికి సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కేంద్ర ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డిని కూడా వివరణ కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణ పట్ల సంతృప్తి చెందలేదు. కాకపోతే మీరు ఇటువంటి భాషను ఇకపైన వాడద్దు అన్న ఒక హెచ్చరిక మాత్రం చేస్తూ ఆ హెచ్చరికతోనే వదిలేయటం జరిగింది. ఈ విధంగా నిషేధం విధించలేదు. మనం చూసాం ఎన్నికల కమిషన్ తెలుగుదేశం ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను మళ్ళీ పునరావృతం చేయొద్దు అంటూ హెచ్చరికలు మాత్రమే చేయడం జరిగింది. ఆయన మాత్రం ఈ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధం విధించలేదు. అయితే కొద్దిసేపు క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ఇదెక్కడ అరాచకం, ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపైన నిషేధం విధిస్తారా, మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా, జీరో యాక్షన్ అగేన్స్ట్ మోడీ డిస్పైట్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ కంప్లైంట్స్ అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా, బడే బాయ్ చోటే బాయ్ కలిసి చేసినటువంటి కుట్ర కాదా ఇది అంటూ కేటీఆర్ చేసినటువంటి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఎక్కువ చేశారు. మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఏపీ సిఎస్ డీజీపీ పట్ల కొంత సానుకూల వైఖరి ఈసీ అవలంబిస్తుందన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీని మీద బీజేపీ కానీ లేకపోతే ఈసీ వర్గాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయని చూడాల్సి ఉంటుంది. రైట్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం డిబేట్లోకి వెళదాం. ఇవాళ ఒక స్పెషల్ లైవ్ షో. ప్రజలు ఎన్నుకున్న పాలకుడు ఎంత సమర్థవంతుడై ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి, ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో, ప్రజల ఆశలతో, ప్రజల సమస్యలతో, సామాజిక పరిస్థితుల మీద, అలాగే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల మీద కానీ లేకపోతే అసమానతల మీద కానీ ఇటువంటి ఎన్నో అంశాలని స్టడీ చేసి ఉండాలి. వాటి మీద పూర్తి అనుభవం ఉండాలి, గ్రిప్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. వీటితో పాటు ప్రజల దైనందిక జీవిత విధానాలు ఎలా ఉన్నాయి, అక్కడుండే సాంస్కృతికపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడైనా భేదాభిప్రాయాలు కానీ లేకపోతే ఎక్కడైనా విద్వేషాలు కానీ ఉన్నాయా, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయా, వీటన్నిటిని ఎలా సమతుల్యత తీసుకురావాలి, వీటన్నిటి మధ్య వీళ్ళందరి మధ్య ఎలాంటి సమన్వయం తీసుకురావాలి, అలాగే సంక్షేమం ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులాగా రైలు పట్టాలాగా అంటాం కదా, ఆ రెండింటిని కలిపి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా ఎన్నో ఉంటాయి ఒక పాలకుడికి. అది ఒక సర్పంచ్ ఒక గ్రామాన్ని తీసుకున్నా, ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తీసుకున్నా, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తీసుకున్నా, ప్రధానమంత్రి దేశాన్ని తీసుకున్నా, ఇవే అందరికి ఇవే పారామీటర్స్. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులకు కాస్త అనుగుణంగా చిన్న చిన్న ఇవి ఉంటాయి. ఇలాంటివి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లగలిగాయి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మనకు కనిపించాయి అనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి నుంచి ఏదో ఒక గ్రహణంలాగా కనపడుతోంది. కొన్ని అంశాల్లో మొదటి నుంచి ఏదో అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక అవరోధమే ఈ రాష్ట్రానికి. అది రాజధాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక రాజకీయ గ్రహణమా లేకపోతే సంకల్ప గ్రహణమా. పైకి చూస్తే అందరూ తెలివైన వాళ్ళు. మళ్ళీ అబ్బో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే మహా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, పుస్తకాలు రాస్తారు, పెద్ద పెద్ద రాజకీయాల్లో మహా గట్టిపిండాలు ఉంటారు, సినీ రంగంలో నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అయినా కూడా ఆ రాష్ట్రం ఎందుకు ఇట్లా కునారిల్లుతోంది అనేది మరి ఆంధ్రులు ఆరంభ శూరత్వం అంటారు, అందుకేనా ఏమో తెలియదు. సో ఇలాంటి అంశాలు ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఈ పరిస్థితికి కారణాలు ఏంటి, అలాగే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనకి కారకులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి కారణం ఎంత, స్వయంకృతాపరాధం ప్రజలు చేసుకున్న స్వయంకృతాపరాధం ఎంత, ఈ అంశాలన్నీ చర్చించడానికి మనతో ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ప్రసాద్ గారు ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారులు మనతో ఉన్నారు. వారి అనుభవం చాలా సుదీర్ఘమైనది. ఎంతోమంది రాష్ట్రం ఏర్పడిన తొలినాటి నుంచి కూడా మొదటి ముఖ్యమంత్రి నుంచి ఈనాటి వరకు అందరు ముఖ్యమంత్రుల పనితీరు, తెలుగు జాతి పడుతున్న కష్టాలు, తెలుగు జాతికి ఉన్న తెగింపు స్వభావం, లేకపోతే
మంచి సృజనాత్మక శక్తి ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో లోపం, ఆ లోపం ఏంటి, ఎందుకు తెలుగు జాతికి కష్టాలు వస్తున్నాయి అనే యాంగిల్, అలాగే గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి ఆపసోపాలు పడుతోంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా వారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ అనుభవం చాలా గొప్పది. అవునండి. ఇప్పుడు 40లోనా మీరు పుట్టింది? అవునండి, అవును. 1940. ఓకే. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం ముందు మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా కష్టాలు ఉన్నాయి దీనికి, ఎప్పుడు చూసినా ఏదో ఒక అవరోధం, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది దీనికి అని అన్నారు కదా. ఏంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఇబ్బంది మొదటి నుంచి కూడా? అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి కోట్లాది తెలుగు భాషీయులందరికీ కూడా హృదయపూర్వక వినమ్ర నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ ఉన్నాను. ధన్యులకు, మూర్ధన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు, గుణసింధువులకు, రసబంధువులకు, తెలుగు వారందరికీ కూడా క్రోధినామ సంవత్సర నూతన శుభాకాంక్షలను అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆలోచిస్తే సరిగ్గా ఇప్పుడే 5 నిమిషాల క్రితం వచ్చిన వార్త దగ్గర నుంచే మొదలు పెడదాం. కేసీఆర్ గారి ఇదే, కేసీఆర్ గారి యొక్క నోటి దురుసుతనం వల్ల ఆయన మీద ఎలక్షన్ కమిషను ఆంక్షలు విధించింది అని. అవును. ఒక చిన్న కవిత చెప్పి నా కార్యక్రమం మొదలు పెడతాను. అలాగే. కారు ఎక్కినవాడు దిగక తప్పదు. కారు అంటే వాళ్ళ పొలిటికల్, అవును, వాళ్ళ సింబల్ కదా. ఆ సింబల్ అంటే సింబాలిక్ గా చెప్తున్నాను, పోయిటరీ కదా. అదేలేండి. కారు ఎక్కినవాడు దిగక తప్పదు, నోరు జారిన వాడు పడక తప్పదు. 2 అయినాయి. పడక తప్పదు అంటే మాట పడాల్సి వస్తుంది. అవును. నోరు జారితే మాట పడాలి. నోరు జారిన వాడు పడక తప్పదు. అవును. పడ్డాడు అంటే పోయిటరీ అవునవును. కొంచెం కప్పి చెప్తాం పోయిటరీలో. అవును. ఇప్పుడు మనం ఇక యాక్చువల్గా టాపిక్ లోకి ప్రవేశిద్దాం. అలాగే. వెంకటకృష్ణ గారు, నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండటం వల్ల ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక 100 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా వచ్చాడు. అవును. అక్కడ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు సన్మానం చేశాడు హైదరాబాద్ లో. అవునా? అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దాదాపు అందరు 15 మంది ముఖ్యమంత్రుల చేత నేను సన్మానాలు చేయించుకున్నా. అంటే ఈ అవకాశం రాలేదు. లేకపోతే ప్రకాశం పంతులు గారు ఆ టైం నుంచి కూడా ప్రకాశం పంతులు గారు, నేను ప్రకాశం పంతులు గారి వెనక జెండాలు పట్టుకొని తిరిగిన జనరేషన్ వాడిని. 1950. అందుకని నాకు ఉప్పు సత్యాగ్రహం 1942 ఉప్పు సత్యాగ్రహం, రామదండు అంటే తెలుగు జాతి యొక్క చరిత్ర చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. సరే, ప్రజెంట్ పాలిటిక్స్ ఇవి మనం రోజు చూస్తూనే ఉన్నాం, చర్చిస్తూనే ఉన్నాం కదా. అసలు తెలుగు జాతి ఎందుకు ఈ రకమైనటువంటి దుర్గతికి పాలైంది, అసలు తెలుగు జాతికి ఎందుకు సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇంత సంక్షోభంలో ఇరుక్కొని పోయింది, ఈ విషయాన్ని కొంచెం లోతుగా మేధావులు ఆలోచించాలి కదా. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను ప్రొఫెసర్ గారు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది, అన్ని రాష్ట్రాలు వాటి పని చేసుకుంటున్నాయి, ఒక్క తెలుగు జాతికి వచ్చేసరికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? వీళ్ళకి ఏదో ఒక శాపం ఉందండి. ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణం కాలంలో విశ్వామిత్రుడు వీళ్ళకి ఏదో శాపం పెట్టాడని ఒక పురాణంలో కథ ఉంది. 5000 ఏళ్ల నాడు విశ్వామిత్రుడు వీళ్ళకి శాపం పెట్టాట. ఏం పాపం చేశారు? ఏదో అదేదో పెద్ద స్టోరీ, అది చెప్తూ పోతే ఇంకా మనకి చాలా టైం, మన టైం సరిపోదు. చెప్పవలసిన విషయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. దయచేసి ప్రేక్షకుల్ని నేను కొంచెం శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణ కాలంలోనే పాపం వీళ్ళు శాపగ్రస్తులైనారు చెయ్యని పాపానికి. అందుకని ఏం జరిగిందంటే ఈ అభిశప్తమైనటువంటి జాతికి ఎప్పుడు కష్టాలు ఎదురవుతూనే వచ్చాయి. అవును. ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఏవో రెడ్డి, కమ్మ, కాపు ఈ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది అని చెప్తున్నారు కదా. ఇది చరిత్రలో ఎన్నోసార్లు పునరావృతమైంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు 1313 సంవత్సరంలో మాలికాఫర్ దండయాత్ర జరిగింది. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేశాడు? రాజీ కుదుర్చుకున్నాడు.
అప్పుడు కోహినూరు వజ్రం కాంప్రమైజ్ అయ్యాడు, కాంప్రమైజ్ అయిపోయి కోహినూరు వజ్రాన్ని ఇచ్చేశాడు. అవును, కోహినూరు వజ్రం ఇక్కడి నుంచి వెళ్ళిందండి. పర్షియా వెళ్ళి పర్షియా నుంచి విక్టోరియా కిరీటంలోకి వెళ్ళింది. ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. 241 టన్నుల బంగారాన్ని వరంగల్ కోటలోంచి తీసిచ్చాడు. మా వరంగల్ కోటలోంచి. అదే అర్థమైంది. గ్రాములు కాదు, క్వింటాలు, కిలోలు కాదు, క్వింటాల్స్ కాదు, టన్నులు. 241 టన్నుల బంగారాన్ని మాలికాఫర్ వరంగల్ కోటలోంచి తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంక్లూడింగ్ కోహినూరు డైమండ్. ఆ తర్వాత 1323 సంవత్సరం సెప్టెంబర్లో ఓరుగోలు కోటను ధ్వంసం చేశారు. అవును. ఆ తర్వాత కాపాయి నాయకుడు, ప్రోలయ నాయకుడు వచ్చారు హిస్టరీలో. అవును. వీళ్ళ చరిత్ర తెలియదు ఎవరికి, వెంకటకృష్ణ గారు. తెలియకపోవడానికి కారణం ఏమిటో తెలుసునా అండి? వాళ్ళు కమ్మకులస్తులు, అందుకని వీళ్ళు ద్వేషించారా? అసలు చరిత్రను తీసేశారు హిస్టరీలోంచి. హిస్టరీలోంచి ఆ చాప్టర్ ఎత్తేసారు. 100 ఏళ్ల చరిత్ర, ఏ గ్లోరియస్ హిస్టరీ. వాళ్ళు ఏమిటంటే, ఛత్రపతి శివాజీ ఉన్నాడు చూడండి, అతనికి పరోక్షంగా ఏకలవ్య శిష్యుడు ఛత్రపతి శివాజీ. ఎవరికి? ప్రోలయ నాయకుడికి. ప్రోలయ నాయకుడు ఉపయోగించిన వార్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ది గెరిల్లా వార్ఫేర్, దాన్ని కూట యుద్ధ నీతి అంటారు. ఈ మొత్తము కూడా ఛత్రపతి శివాజీ తర్వాత చేసుకున్నారు, విజయం సాధించాడు. ఇతను 8 యుద్ధాలు చేశాడు ప్రోలయ నాయకుడు. 8 యుద్ధాల్లోనూ విజయం సాధించాడు. ఇప్పుడు చెప్పాలి, సమయం వచ్చింది కాబట్టి నేను కొంచెం చరిత్ర కూడా చెప్తూ ఉన్నాను. అది నా బాధ్యత కూడా, నా కర్తవ్యం కూడా. అయినా సరే వాళ్ళ చరిత్రను ఎత్తేశారు. అంటే ఎంత కులద్వేషము, ఎంత తెలుగు జాతి పరాజయం. ఒకసారి మన హిస్టరీ తీసి చూస్తే తెలుస్తుంది. మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడాలి. మనకి అందరు సమానమే కదా సార్ వెంకటకృష్ణ గారు. మనకి రెడ్డి ఏమిటి, కాపు ఏమిటి, కమ్మ ఏమిటి, మాల ఏమిటి, మాదిగ ఏమిటి, చెంచు ఏమిటి, అందరు సమానమే కదా మనకి. ఏ రాజు పంచనో ఇతట శౌర్యపు పాయసమ్ములు నాగుల సవితి నాళ్ళ, ఏ 2 జాముల ఇనుని వేడిమి వచ్చి కలిసిపోయిన త్రిలింగ ప్రభువుల, చిత్రస్వామి శ్రీ రథోత్సవములో తెలుగు పిల్లలు కత్తి తిప్పారు. ఎంత పరాక్రమవంతమైన జాతి అండి ఈ జాతి. ఈ జాతి ధ్వంసం చేసేశారు తెలుగు జాతిని. 2వ ప్రతాపరుద్రుడు ఎందుకు ఓడిపోయారో తెలిసిన వెంకటకృష్ణ గారు? అప్పుడు 3 బలమైన ఇక్కడ సామాజిక వర్గాలు ఉండేవి. ఒక వర్గము నాయకులు, 2వ వర్గము రెడ్డి, 3వ వర్గము పద్మనాయకులు. రెడ్లు పద్మనాయకులు కలహించుకున్నారు. పద్మనాయకులు అంటే ఎవరో తెలిసిన అండి? వెలమలు. కోఆపరేట్ చేయలే, అయిపోయింది మొత్తం. డైనాసిటీ పోయింది. పెట్ట తగు పిల్లి తీర్చిందని అట్లా ధ్వంసం అయిపోయిందండి సామ్రాజ్యం. ఎంత పతనం అయిపోయిందండి మనకి చరిత్ర. తలుచుకున్నప్పుడు అలా హృదయ విదారకంగా ఉంటుంది. సో రాజరికాలు పోయిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది దేశానికి. వచ్చిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలాగా ఎప్పుడు కునారిల్లుతోంది? ఎప్పుడు ఏదో సమస్య. బొబ్బిలి యుద్ధం ఎందుకు జరిగింది? ఎవరెవరు కొట్టుకున్నారు? విజయనగరం రాజు. అవును, విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు అంటే వెలమలు. అవును, వెలమ క్షత్రియ, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. అసలు నాగమ్మ యుద్ధం ఏంటి? అక్కడ మళ్ళీ పల్నాడు యుద్ధం ఏమిటండి? మొత్తం ధ్వంసం అయిపోయింది కదా చరిత్ర. అంటే మనకు శత్రువుల వల్ల ప్రమాదం కన్నా కూడా అంతఃశత్రువుల వల్ల ప్రమాదం ఎక్కువైంది. అదే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ది సేమ్ హిస్టరీ ఇస్ రిపీటింగ్, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని చరిత్రలో ఒక మాట ఉంది. మోడర్న్ ఏజ్ ప్రజాస్వామ్య భారతంలో కూడా, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతోంది. అంతే కదండి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మద్రాసు పట్టణం ఆంధ్రప్రదేశ్ లో కలుపుతాము అన్నారు. అవును, ఎందుకంటే మద్రాసులో 99% తెలుగు వాళ్ళు, ఓసూరులో 99% తెలుగు వాళ్ళు, బళ్ళారి మొత్తం తెలుగు వాళ్ళు, ధర్మగిరి అక్కడ, కృష్ణగిరి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు తెలుగు వాళ్ళు. ఆ చుట్టుపక్కల నగరే ఉన్నాయి, రాయలసీమ దగ్గర ఉన్నాయి చూడండి. ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. చంద్రగిరి అవన్నీ తీసుకున్నారు కదా, మొత్తం తీసేసుకున్నారు. అప్పుడు ఏమన్నారంటే తిరుపతి, ఈ సంగతి ఈ తరం వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలండి వీళ్ళు. తిరుపతి మీకు ఇస్తాము, మద్రాసు మాకివ్వండి అని బేరం పెట్టారు. ఆ బేరం పెడితే ఏమైపోయింది? తిరుపతి ఏమో ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసింది, మద్రాసు ఏమో తమిళనాడు క్యాపిటల్ గా వెళ్ళిపోయింది. అంటే మనం అఖిల భారతీయ దృష్టి కలవాళ్ళం కాబట్టి మనద్రాసు తమిళనాడులో ఉంటేనే, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే భారతదేశంలోనే ఉంది కదా, అంతా మనదే కదా అని సంతోషపడి సంతృప్తి పడి
అలా సంతృప్తి పడకపోయినట్లయితే ఎన్టీ రామారావు తెలుగు గంగా అనే పేరుతో ఇక్కడ నీళ్లు కరుణానిధికి ఎందుకు ఇస్తాడు? అవును, హిస్టారికల్ గా ఆలోచించండి. అంత విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు. ఇది చరిత్ర మనకు చూపిస్తున్నటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. ఇక 1950లో నాకు బాగా గుర్తండి, అప్పుడు ఏం జరిగిందంటే ఈ వీళ్ళతో భరించలేకపోయారు, ఇక్కడ అవమానాలు భరించలేక మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని వీళ్ళు ఉద్యమం మొదలు పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కింద అప్పటికి భాషా ప్రయుక్త రాష్ట్రం మొదలైంది. కాశీనాథ్ నాగేశ్వరరావు గారిలో శ్రీబాగ్ అని అంటారు. ఆ శ్రీబాగ్ దగ్గర కూర్చొని వడంబడికి ఒకటి జరిగింది. ఆ శ్రీబాగ్ వడంబడిక జరిగిన తర్వాత మాకు ప్రత్యేక అంటే అప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి ఒప్పుకోలే. నాకు బాగా గుర్తుంది. అడ్డం పడ్డాడు. ఆయన ఏమంటాడంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే పేరుతో కనుక మీరు మొదలు పెడితే ఫెడరలిజం పెరిగిపోయి దేశం ముక్కలైపోతుంది. రష్యా ఎట్లా అయితే జార్జియా, చిన్న చిన్న ఉక్రెయిన్ అట్లా అయిపోతుంది, అలా అయిపోతుందని 1950లో ఆయన చెప్పాడు. 1950లో అప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారిని అందరు తిట్టారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చచ్చిపోయారు 1950. చనిపోయినప్పుడు నేను చిన్న హై స్కూల్ స్టూడెంట్ని. అప్పుడు మా కాలేజీ మా మానిటర్ వచ్చి పదండ్రా అన్నాడు. ఎందుకన్నా రైలు పట్టాలు పీకాలన్నాడు. అప్పటికే వచ్చేసి ఇలాంటి పట్టాలు పీకే కార్యక్రమాలు, రైలు పట్టాలు పీకాలంటే ఎందుకని అడిగా. మద్రాసులో పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, మనం రైలు పట్టాలు పీకేసేయాలన్నాడు. అసలు ఎందుకు చనిపోయింది బాగా అవగాహన లేదప్పుడు, ఇంకా స్టూడెంట్ ఉంది కదా. మనకు అన్యాయం జరిగిపోయింది ఆంధ్రులకి, రైలు పట్టాలు పీకాలంటే అప్పుడు నెహ్రూ గారు రాత్రి, అప్పుడు టీవీలు లేవు కదా, ఆల్ ఇండియా రేడియో మీకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నానని అనౌన్స్ చేశాడు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం అనౌన్స్మెంట్ అయింది. ఇక్కడే శివప్రసాద్ గారు ఏం జరుగుతుందంటే ఆ రోజు నుంచే రాష్ట్రం ఏర్పడిన దగ్గర ఆ రోజు రాజధాని కోవాలి, ఆ తర్వాత రాజధాని కోవాలి, మళ్ళీ ఇప్పుడు రాజధాని కోవాలి. ఇది ఎక్కడో ఎవరో ఒకళ్ళు మరి ఆ అతీత శక్తులు అని వీళ్ళని వేధిస్తున్నాయా లేకపోతే ఇంకేదన్నా ఉందా అర్థం కాదు, కానీ ఎప్పుడు ఏదో ఒక గోల. ఎందుకని ఇది? అవునవును. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. సరే, విభజన ఏదో జరిగిపోయింది. అవును, ఇక్కడ 5 కోట్ల మంది ఉన్నారు, అక్కడ ఒక 5 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళు కాకుండా బయట ఇంకొక 1 కోటి మంది ఉన్నారు. మొత్తం కలిపితే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలిపితే 15 కోట్ల మంది తెలుగు ప్రజ. వీళ్ళందరూ గనక ఒకే యూనిటీగా ఉంటే మొత్తం భారతదేశాన్ని వీళ్ళు పరిపాలించలేరా? ఆలోచించండి. ఎంత బలంగా ఉందండి. అంత తెలివి కూడా ఉంది కదా, అంత మేధస్సు ఉంది. మొత్తం మేధాశక్తితో ఇక్కడే ఉంది. అవును, మేధాశక్తి. హనుమంతుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినవాడు కదా. అది నాకు తెలియదు. అవును, హనుమంతుడు ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా గొడవైంది ఈ మధ్య. అయినా కూడా అక్కడ హంపీలో పుట్టాడని వాళ్ళు, తిరుపతిలో పుట్టాడని వీళ్ళు, అంజనాద్రి మీద. అంజనాద్రి ఎక్కడ పుట్టినా దక్షిణాచ్యుడే. సరే, ఓకే. కాబట్టి మనకి మేధాశక్తికి ఏమీ తక్కువ లేదు. అపారమైనటువంటి మేధాశక్తి ఉంది, అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కోస్ట్ సముద్ర తీరం ఎంత పెద్ద సముద్ర తీరం ఉందో ఆలోచించండి. మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు నేను కళ్ళతో చూచానండి. గుడారాలు వేసుకున్నారు కర్నూలులో. అప్పుడు విడిపోయినప్పుడు రాజధాని 52లో టెంట్స్ వేసుకున్నారు. వేసుకున్నప్పుడు అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు వీళ్ళు ఏం చేశారంటే, మనం ఇక్కడ ఉండొద్దు, తెలుగు వాళ్ళందరం కలిసి జీవిద్దాం, మన రాజధాని మన గమ్యం ఇది కాదు హైదరాబాద్ అన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ అప్పుడు ఇక్కడ రంగారెడ్డి గారు, తర్వాత నూకల, వీళ్ళు కొంతమంది ఏమన్నారంటే ఈ రెసిడ్యువల్ అంటే మిగిలిపోయినటువంటి ఈ రెండు మనం కలపొద్దు, అవశేషం ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ కలపొద్దు, వాళ్ళని వాళ్లే పరిపాలించుకుని మనం అప్పుడు బలవంత పెట్టి 1956లో నవంబర్లో ఈ రెండు కలిపేసేశారు. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన అప్పుడు పెద్ద ఆనంద పుష్పాలు రాల్చారు అందరూ. హైదరాబాద్ లో కూడా ఎంత పెద్ద తెలుగు వాళ్ళందరూ కలుస్తున్నాం అనే ఒక ఆనందంతో అన్నమాట. హృదయాలు ఉప్పొంగిపోయినాయి. అందరూ కూడా మిఠాయిలు పంచుకున్నారు. అప్పుడు మళ్ళీ 69లో ఉద్యమం వచ్చింది, చెన్నారెడ్డి గారు ఉద్యమం. చెన్నారెడ్డి గారు జయాంధ్ర ఉద్యమం వచ్చింది కదా, అక్కడేమో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అందులో మన వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుసుకోవడమే.
విధ్వంసం అండి. అదే వాళ్ళు గెలుపుతారు, వీళ్ళు గెలుపుతారు. ఇదే విధ్వంసం. 1969లో వచ్చిన ఇక్కడ జరిగినటువంటి ఉద్యమంలో వెనక బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే తెలంగాణకు అన్యాయం జరిగింది. పార్ట్ 1 బ్రహ్మానంద రెడ్డిని గద్ద దింపాలి. ఓహో, అది కుట్ర. కాసు బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మానంద రెడ్డి నాకు బాగా అంటే మరీ అంతా మీరు నాకున్నంత పరిచయం కాదు, ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ కదా. అయినా కూడా నాకు అందరి చీఫ్ మినిస్టర్లతోనూ పరిచయం ఉంది. వెంకటకృష్ణ గారు, బెదవాడ గోపాల్ రెడ్డి గారు మంచి కళాకారుడు, మంచి సాహితీవేత్త. బెదవాడ గోపాల్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కళాకారుడు అంటే ఈ రోజుల్లో వేరే అనుకుంటారు, అంటే ఆర్టిస్ట్ అంటే ఆ దృష్టి అని కాదు, కళా హృదయం కలిగిన వాడు. అంటే ఎన్టీ రామారావు నిజంగా కళాకారుడు అనుకోండి, ఆయన ఆర్టిస్ట్, ఇదే నెంబర్ 1 ఆర్టిస్ట్. అయితే నేను ఎన్టీ రామారావు గారు కాలంలో పరిపాలన అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండేది. అంటే హీజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. అవును, ఆయన గైడ్ లైన్స్ ఇచ్చేవాడు. పార్టీ పెట్టినప్పుడు ఆయన లేకపోయినా వెరీ నెక్స్ట్ నాదెండ్ల భాస్కర్ గారు క్రైసిస్ లో వచ్చేసాడు. అక్కడ నుంచి ఇక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఇంగ్లీష్ లో ఒక పదం వాడతారు, విజనరీ అంటారు. అవును, విజనరీ అంటే దార్శనికుడు అని అర్థం. ఒక రాజకీయవేత్త తన సమకాలీనమైన 5 ఏళ్ల ఎన్నికలను గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక దార్శనికుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు ఈ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడికి, నాయుడు అంటే నాకంటే కొంచెం చిన్నవాడు, చాలా 10 తేడా ఉంటుందా, నేను 84 ఏళ్ళు దాటి, కాబట్టి ఆయన హీజ్ ఎ విజనరీ అండి. విజనరీ అంటే రాబోయే జనరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఆ డిఫరెన్స్ మీరు బాగా గమనించారు. హైదరాబాద్ లో మనకి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేశాడు అంటే అందులో ఎటువంటి అనుమానం లేదు కదా. అయితే ఇట్లా వీళ్ళందరినీ చూస్తూ తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు మద్రాసు నుంచి అక్కడికి వచ్చేసారు, కర్నూలుకి వచ్చారు, కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చారు, అమరావతి నుంచి తీసుకెళ్లి అమరావతి నుంచి తీసుకెళ్లి విశాఖపట్నంలో పడేస్తామంటున్నారు. విశాఖపట్నంలో అక్కడికి పోతే అక్కడి నుంచి ఎక్కడికి పోతారు, సముద్రంలోకి పోవాలి. ఇంకా వేరే గతి లేదు ఆంధ్రులకి. ఇంత సంపత్తి, ఇంత మేధాశక్తి ఉండి అసలు ఈ దుర్గతి ఎందుకు పట్టింది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ లోపం ఎక్కడో రాజకీయ కుట్ర జరుగుతున్నది. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. కుట్ర అంటారా దాన్ని, లేకపోతే సంకుచిత మనస్తత్వం, కురచబుద్ధి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మీరు అన్నారు ఇందాక, ఒక రాజకీయ నాయకుడు ఈ 5 ఏళ్ల గురించి ఆలోచిస్తాడు, ఒక దార్శనికుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడని. అలాంటి విజనరీ ఆలోచన గాని దార్శనికత గాని లేకపోగా మళ్ళీ ఎలక్షన్ ఎలా గెలవాలి అనే ఇలాంటివి పెట్టుకుని ఎంతసేపు సంకుచితంగా ఆ బావిలో కప్పలాగా అవే ఆలోచించి స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నేను చూచాను. అవును, ఆయన పోయిన రోజున ఒక సంఘటన జరిగింది. వెంకటకృష్ణ గారు, ఆయన ప్రమాదం జరిగింది పొద్దున, మీకు గుర్తుందా? నేనున్నాను, అయ్యో నేను కవర్ చేశారా? ఆ రోజు ఉదయం 9:30కి ఆయన పోయాడు. ఆ వార్త రాత్రి వరకు రాలే, కానీ రాజకీయ వర్గాల్లో వచ్చేసింది. వచ్చేసరికి రాత్రికి రాత్రే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100-150 మంది ఎమ్మెల్యేల లిస్టు తయారు చేశాడు. సంతకాల సేకరణ కూడా జరిగింది. అదే ఆ పాయింటే చెప్తున్నా. ఆ లిస్టు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇచ్చాడు. ఇస్తే ఆవిడేమన్నదంటే, నువ్వు ఇంకా వయసులో చిన్నవాడివి, రోసయ్య గారు పెద్దవాడు, కాబట్టి పెద్ద ఆయన కొంతకాలం పరిపాలించనివ్వండి అని అన్నది. ఆ రోజు జరిగింది ఇన్సిడెంట్. అంటే ఇప్పుడు ఎక్కువగా మన వ్యూవర్స్ లో ఈ స్టూడెంట్స్ ఉన్నారు. అవును, ఈ తరం పిల్లలు, కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు, లేకపోతే 5 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హిస్టరీ తెలియదు, అసలు నిన్న ఏం జరిగిందో ఇవాళ మర్చిపోతున్నారు కదా. అందుకని ఏం జరిగింది, అప్పుడు వెంటనే ఆయన ఆవిడతో డిఫర్ అయిపోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఇది క్రమంగా జరిగిన పరిణామం చెప్తున్నాను. అక్కడ మనిషి ఎలా తయారయ్యాడు అంటే రాజకీయ కాంక్ష ఎట్లా ఉంటుంది. పోనీ 4 రోజులు ఆగండి. రోసయ్య గారు నాకు బాగా పరిచయస్తుడు, సత్పురుషుడు ఆయన, అందులో అనుమానం ఏముంది. అవును, రోసయ్య గారు జెంటిల్మెన్, నో డౌట్.
రోసయ్య గారు, నేను బాగా చెప్తున్నాను వినండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళు జెంటిల్మెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీళ్ళు మినిస్టర్స్ లో మన చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళల్లో ఇక్కడ బూర్గోలు రామకృష్ణరావు గారిని ఉండేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఆయన. విజయభాస్కర్ రెడ్డి గారు నివాళికి అందరూ పెద్ద ఆయన, ఆ ఊళ్ళో పెద్ద ఆయన అంటారు కర్నూలులో కదా. ఇట్లాగే ఇక్కడ పొట్టిగా ఉండేవాడు బూర్గోలు రామకృష్ణరావు. పొట్టివాడైనా మంచి గట్టివాడు అని ఆయనకి బిరుదుండేది. మనం మంచి మంచి చీఫ్ మినిస్టర్ని చూచాం. మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అన్నారు కదా, మీరు అంతగా ఇంప్రెస్ అవ్వడానికి ఏదన్నా ఒకటి రెండు ఘటనలు మీకు ఏమైనా అనిపించాయా? చాలా ఉన్నాయండి. ఆయన చేసిన వాటిలో మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. కానీ ఆయన చేసిన ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ అప్పులు లేకుండా చేశాడు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి తెలంగాణ మిగులు రాష్ట్రం, అవును, స్టాటిస్టిక్స్ 16,000 కోట్ల మిగులుతో వచ్చింది. కరెక్ట్. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గద్దె దిగేసరికల్లా 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది కదా. అవును, నేను చెప్పిన ఫిగర్ లో కొద్దిగా అడ్డు తేడా ఉన్నా అప్పుల పాలైతే అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మూడు ట్యాక్సులు. ట్యాక్స్ నెంబర్ 1, ఈ అప్పులు తీర్చడంతోనే జీవితం గడిచిపోతుంది. ఏమండి, తలపట్టుకొని కూర్చోవాలి, ఎట్లా చేయాలి? వడ్డీలు కడితే సరిపోద్ది, అయిపోతుంది పదవీ కాలం. రెండవది, ఇచ్చిన హామీలు ఎట్లా తీరుస్తాడండి? అవును, అలవిగానే హామీలు కదా అవి. మూడవది, ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్న ఎన్నికలు, వీళ్ళకున్న పరిపాలన ఎక్కడుంది? కర్ణాటక, తెలంగాణ, చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ కూడా మినిస్ట్రీ ఎప్పుడో పడిపోతుంది, ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. అక్కడ విక్రమాదిత్య సింగ్ అని ఒకడు ఉన్నాడు. విక్రమాదిత్య సింగ్ అప్పుడే కింద పొల్లులు పెట్టాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏవో పరిణామాలు వస్తాయని చూస్తారు. అంటే నేను ఐఎమ్ నాట్ అంటే జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. బీజేపీ రాజనీతిజ్ఞత అలా ఉంది. ఎందుకో మీకు జూన్ 4వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక కొన్ని మినిస్ట్రీలు పడిపోతాయి. పరిణామాలే కాదు అవి, ఊహించిన పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ అక్కడ నాకు కొంచెం బాధాకరమైన విషయం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ వచ్చిందండి. ఈ తెలుగు యూనివర్సిటీ అంటే ఏమిటి? ఇది కళాత్మకమైన విశ్వవిద్యాలయం. ఇది ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక కదా తెలుగు విశ్వవిద్యాలయం. ఎంత గొప్పగా ఆయన ఊహించాడు. అలాగే ఆయన అడ్మినిస్ట్రేషన్ లో దార్శనికత ఉండేది. అంటే ఇప్పుడు ఉపాధి కల్పన, అప్పులు ఎవడన్నా ఇస్తాడు, లేదా బిచ్చగాళ్ళం చేయొచ్చు, ప్రజల్ని డబ్బులు పంచిపెట్టి బిచ్చగాళ్ళం చేయొచ్చు. ఉచితం అనుచితం నా ఉద్దేశంలో. దాన్ని సమాజం నమ్మకపోవచ్చు, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు. అదే ఉందిలే, మీ అభిప్రాయం. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ అనేది తాగుతామంటారు. కానీ మీరు చేపను ఇవ్వటం కన్నా చేపను పట్టించడం నేర్చుకుంటే ప్రతి నెల వాడు జీతం సంపాదించుకుంటాడు కదా, 10 మందికి అమ్ముకుంటాడు. కాబట్టి మీరు అప్పులు చేసి జనానికి పెద్ద డబ్బులు పంచి పెడితే ఏమవుతుంది? అప్పులు చేసి జనాలకి డబ్బులు పంచిపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించడానికి శాత కాదని అంటారు. అంతేకాదు వెంకటకృష్ణ గారు, నాకు ఆ పరిశ్రమల పేర్లన్నీ మీకు బాగా తెలుసు. చాలా ఉన్నాయి. మీరు రోజు ఇక్కడే అమరాజ బ్యాటరీస్ ఉన్నాయి, లేకపోతే కియా ఉంది, అక్కడే ఉంది. కానీ ఇంకా చాలా వచ్చేసినాయి, లులు మాల్ అని, లేకపోతే ఇంకా చాలా వెళ్ళిపోయాయి కదా. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ అక్కడ. ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసింది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎంత అవగాహన లేని మనిషి అయినా, లేకపోతే మినిమం అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేని వ్యక్తికైనా డెవలప్మెంట్ అనేది ఎంతో కొంత చేయాలి అనేది ఒకటి ఉంటుంది ముఖ్యమంత్రి అయిన వాడికి. ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా అలాంటిది కనపడదు మనకి. అవునండి. డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల కల్పన గానీ, లేకపోతే పరిశ్రమలు గానీ, అవి ఎందుకు జరగలేదు అంటారు? ఎందుకనంటే మౌలికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానానికి, ఆయన కుమారుడు ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. మనం జాగ్రత్తగా గనక గమనించి చూచినట్లయితే అసలు వీళ్ళ ఆలోచన పద్ధతే వేరువేరుగా ఉంది. ఉపాధిని పెంచాలి, ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పుడు మా హైదరాబాద్ లో ఉంటున్నాను కదా నేను. మా ఇంటి దగ్గర మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆంధ్రలో ఉద్యోగం చేసి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాడు. నేను వెళ్ళి చూసి వస్తుంటా అప్పుడప్పుడు. బంధువు కదా,
వీళ్ళు చూసి వస్తే ఎట్లా బాగున్నారా ఏంటి సంగతి అని అడిగితే పెన్షన్ వచ్చిందని అడిగా. పెన్షన్స్ రావన్నాడు. పెన్షన్స్ రావుట ఎందుకన్నా ఎప్పుడో 15వ తారీఖు తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో 10 రోజుల్లో పోలింగ్ ఉంది కదా, అందుకని ఫస్ట్ టైం ఇవాళ పడ్డాయి ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్లు జీతాలు 5 ఏళ్లలో, మొత్తం 5 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం ఇవాళ ఒక్కరోజే పడింది. మిగతా 10వ తేదీ అంగన్వాడీ వర్కర్లు, అవును, ఆశా వర్కర్లు, అవును, పెన్షనీర్లు, ఉద్యోగస్తులు ఎవ్వరికీ సంతృప్తి లేదు ఆంధ్రప్రదేశ్లో. వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ దుర్భిక్షంలో ఉంది. అది ప్రకృతి సృష్టించిన దుర్భిక్షం కాదు, దిస్ ఇస్ మ్యాన్ మేడ్. ఇది మానవ కల్పితమైనటువంటి ఒక సంక్షోభం. కర్ణాటకలో నీటికి కాటకం, కర్ణాటకలో అక్కడ కూడా నీళ్లు లేవు, నీరు ఇబ్బంది వచ్చింది. మరి కర్ణాటకలో కావేరి ప్రవహించే చోట నీళ్లు లేకపోవడం ఏంటండి? కర్ణాటక ట్యాంకర్లు ఇచ్చి నీళ్లు, బెంగళూరు సిటీలో చాలా కాటకం వచ్చింది. మరి కర్ణాటకలో నీటికి కాటకం, సీమాంధ్రలో జగన్ నాటకం. దీనికి కారణం ఏమిటి అని మీరు ఆలోచించండి ఒకసారి. ఆర్థికమైనటువంటి దృష్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చినా సరే ఆయనకి చిత్తశాంతి ఉండదు, విత్తశాంతి ఉండదు. అవును, విత్తశాంతి అంటే ఆర్థిక శాంతి ఉండదు. ఎందుకంటే ఈ అప్పులన్నీ తీర్చాలి కదా. అసలు ఒకటి ఆయనకి ఎప్పుడు శాంతి ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటాడు నెత్తి మీద, ఏదో ఒకటి చేయాలని. అంటే రాజకీయాల్లో తప్పవు కానీ అంత ఇదిగా హెడ్ ఉన్నప్పుడు హెడ్ తప్పదు కదా మరి. కానీ ఆయన బాగా, అంటే నాకంటే ఆయన ఒక 10 ఏళ్ళు చిన్నవాడే, కానీ నేను తిరగలేకపోతున్నాను. బాగానే అంటే కొద్దిగా వయసు తెలుసు, ఎంత విస్తృతంగా పరిచయం. మీ మెమరీ గానీ మీరు ఇంకా నాకు మెమరీ ఉంది, బ్రహ్మాండంగా మీరు, నాకు మెమరీ ఉంది, జ్ఞాపక శక్తి, నేను కోట్ చేయగలను హిస్టరీలో. ఆయన తిరిగినట్లు నేను తిరగలేనండి. ఆయన అంటే ఒకటి ఉంది, నాకు అనిపించింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఎడల ఒక కమిట్మెంట్ ఉంది, ఏదో చేయాలనే తపన ఉంది, ఏదో చేయాలి, జాతి నాశనం అయిపోతున్నది, వడ్డిచ్చిన విస్తరి సిద్ధాన్నం, తెలుగు జాతి 5 కోట్ల మంది తెలుగు జాతి ఎందుకు కంట తడి పెడుతున్నది, కూర కమ్మగా ఉంది అంటే తినడం మానేస్తున్నాడు జగన్ రెడ్డి. ఏంటండి మళ్ళీ చెప్పండి. కూర కమ్మ, ఓకే, కూర కమ్మగా ఉంది అంటే తినడం మానేస్తున్నాడు. అందులో 2 అక్షరాలు ఉన్నాయని అంతే కదా. ఇక మరి మీ శ్లేష, మీ చెప్పిందంటే శ్లేష అదే. మరి అమరావతి అంటే కమరావతి అన్నట్లు వినపడుతున్నది జగన్ రెడ్డికి. అంటే అమరావతిలో ఉంది ఒక కమ్మవాళ్లేనా? అరే రెడ్లు ఉన్నారు, అదో 50%, మోర్ దాన్ 50 వీళ్ళు దళితులు, ఇంకా మిగతా వర్గాలన్నీ ఉన్నాయి కదా. అసలు తక్కువ పాపులేషన్ ఉన్నది కమ్మవారు, రెడ్డి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 4% ఉన్నారు అంతే. రెడ్డి గారు ఎక్కువ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. మీరు తుళ్ళూరు, ఆ పక్కన తాడికొండ, తుళ్ళూరు, ఆ ప్రాంతాలన్నీ వీళ్ళు చూడండి, పొన్నికల్లు, అక్కడంతా కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. పైన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కదా అక్కడ తాడికొండ చూడండి, ఎస్టీ రిజర్వ్డ్. కాబట్టి అంటే ఒక బ్రాండ్ వేశారండి, ఒక కులం అని. నేను అందుకే మీకు ఇందాక మొట్టమొదటి హిస్టరీ చెప్పాను. పద్మనాయకులు అంటే వెలబలు, రెడ్లు ఎట్లా కొట్టుకొని ఆంధ్రదేశాన్ని శత్రువులకు అప్పగిస్తే 1000 ఏళ్లు విదేశీయులు పరిపాలించారు. ఏమైంది చివరికి? మనం కొట్టుకుంటే ఆడెత్తుపోయాడు మొత్తం. అలాగే ఇక్కడ తెలంగాణ ఎట్లా ధ్వంసం అయిపోయింది, 600 ఏళ్లు మళ్ళీ తలెత్తుకోకుండా అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆ గతి పెట్టింది. దీన్ని ఎవడు శంఖ చక్రాలు పెట్టుకొని శ్రీ మహావిష్ణువు వచ్చినా కూడా రక్షిస్తాడన్నటువంటి నమ్మకం వ్యక్తిగతంగా నాకు కనపట్టలేదు వెంకటకృష్ణ గారు. ఈ హిస్టరీ ఇట్లా రోజు రోజుకు ఎందుకు మన వాళ్ళు కావాలని ధ్వంసం చేసుకుంటున్నారు? ఆ భాష ఏమిటంటే అసలు ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పారు కదా, కుక్కల కొడుకులు నా కొడుకులు అన్నారు సభలో. అందుకని గుడివాడలో మీకు తెలియదు, మన మాటలో చెప్పలేము. మాటలో కాదండి, అసెంబ్లీలోనే ఆవిడ ఇచ్చేశారు కదా. అసెంబ్లీ గురించి ప్రసక్తి వచ్చింది కాబట్టి ప్రేక్షకులారా మీకు ఒక్క విషయం చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే, ఎవడైనా సరే తప్పులు చేస్తాడు. నేను తప్పులు చేయలేదా, మీరు తప్పులు చేయలేదా? చూస్తున్న అది మానవ సహజం, మానవ సహజం. దుర్యోధనుడు తప్పులు చేశాడు,
క్షమించాం. లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాడు, పాములు పెట్టి భీముడికి కనిపించడానికి ప్రయత్నించాడు, ఎన్నెన్ని రకాల హింసించాలో అన్ని తప్పులు చేశాడు. కానీ ద్రౌపది వస్త్రాపహరణం అన్న తప్పును మాత్రం హ్యూమన్ హిస్టరీలో ఎవరూ క్షమించలేరు. చరిత్ర మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని తప్పులను 5 కోట్ల మంది, ఇక్కడున్న 5 కోట్ల మంది, 10 కోట్ల మంది తెలుగు ప్రజలు పొరపాట్లు జరిగితే సరే, పొరపాట్లు ఇట్ ఇస్ హ్యూమన్. భువనేశ్వర్ని అవమానించడం మాత్రం శాపమై కట్టి కుడుపుతుంది. భయంకరమైనటువంటి తప్పు. ఆ తప్పుకు నిష్కృతి లేని దుష్కృతి. ఆ అమ్మాయి ఏం చేసిందండి? ఎన్టీ రామారావు కూతురు అనకూడని మాటలు ఎందుకండి? అంత భయంకరమైన మాటలా? ఆవిడ పేరేమిటండి? ఫిల్మ్ యాక్ట్రెస్ రోజా కాదు, ఆవిడ జయలలిత. అక్కడ తమిళనాడులో వస్త్రాపహరణం ఏం చేశారు? వస్త్రాపహరణం చేస్తే ఆవిడ అధికారంలోకి రాగానే కరుణానిధిని జైల్లో పడే చిప్పకూడు తినిపించింది. ఎత్తి లోపలేసారు, వ్యాన్లో వేసింది. అవును కదా? అవును. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు నోరు జారాడు కదా కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ విషయంలో ఒకటి గమనించండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి ఇంత కక్ష ఎందుకు పెరిగింది? మనం కొంచెం సైకలాజికల్ గా ఆలోచిద్దాం. మనం హ్యూమన్ సైకాలజీ. రేవంత్ రెడ్డి తన కూతురు వివాహం చేయడానికి కొన్ని ప్రయత్నాలు అవి చేసుకున్నప్పుడు ఇన్ని జైల్లో పడేసి బయటికి రాకుండా చేశారు. ఒక్కరోజు బెయిల్ మీద ఒక్కరోజు వచ్చి వెళ్ళాడు అంతే. అట్లాగే కాంగ్రెస్ బీజేపీ లీడరు బండి సంజయ్ కొట్టుకుంటూ తీసుకెళ్లి లోపల పడేశారు, అర్ధరాత్రి తీసుకెళ్లి. అలాగే చంద్రబాబు నాయుడు మొన్న తీసుకెళ్లి రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి. నేను ఒక ప్రశ్న వేస్తాను వెంకటకృష్ణ గారు, మీరు నాకంటే చాలా అంటే నేను చాలా చిన్న, మీరు వయసులో చిన్నవాళ్లే కానీ విజ్ఞానం గలవాళ్ళు. బికాస్ యు ఆర్ ఎ వెల్ రెడ్ మ్యాన్ అండ్ మీరు రోజు ఈ యాంకరింగ్ లో ఉంటారు కదా, కాబట్టి నా ఫీల్డ్ లో నేను ఏదో పరిణితి చెందిన అయితే కావచ్చు కానీ చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో పెట్టడం ఏమిటండి అసలు? ఏమన్నా అర్థం ఉందా ఈ మాటకి? ఎందుకు పెట్టి ఎంత ఆలోచించినా అసలు నాకు అర్థం కావట్లేదు. 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా చేసిన వాడు, 40 ఏళ్లుగా పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని వడ్డించిన విస్తర్లాగా సిద్ధాంతంగా మార్చిన వాడు, ఒక కులం మీద కక్ష సాధించాలంటే ఆ చీఫ్ మినిస్టర్ని తీసి జైల్లో పడేస్తారండి? లేని కేసులు, దొంగ కేసులు పెట్టి, అది నిలిచే కేసులు కావు. ఆ పెట్టిన ఒకవేళ ఏమైనా ఉంటే కేసులు సరే కోర్టులో చూసుకోవచ్చు. అంటే కక్ష సాధింపు అంతకంటే ఇంకేం లేదు. ఇది ఫర్ దట్ మ్యాటర్ గురుగారు సార్, ఆ మాటకు వస్తే వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశాడు. బట్ ఇక్కడ అన్నం పెట్టి అన్న క్యాంటీన్లని లేపేయడం అంటే ఇక అది ఏ రకమైన శాడిజమో ఏ స్థాయికి వెళ్ళిందో ఇటువంటివే కదా అన్ని 5 ఏళ్ళు చూసినవి ఇవే మనం. కాబట్టి మీరు ఒక ప్రొఫెసర్ గా పిల్లలకు పాఠాలు చెప్పినా లేకపోతే ఇవన్నీ చెప్తారు కదా, ఆ సైకాలజీని మీరు ఎలా అర్థం చేస్తారు? నేను గమనిస్తున్నాను సార్, అసలు ఇండియన్ హిస్టరీని వరల్డ్ హిస్టరీని గమనిస్తున్నాను సార్. అసలు ఈ ప్రపంచ చరిత్ర ఎట్లా పరిణామం చెందుతూ వస్తున్నది, ఎవడెవడు ఎట్లా అవుతున్నాడు, ఏం జరుగుతున్నది, ఇంత జరిగినా కూడా ఇంకా మేము నమ్మాలా విశ్వశాంతి వస్తుందని, రష్యా తెస్తుందని? అలాగే లేదు. ఏం చేశాడండి పాపం ఉక్రెయిన్ లో? అవును అవును, ఉక్రెయిన్ లో అతని పేరేంటి? ఉక్రెయిన్ లో ఇప్పుడు యుద్ధం చేస్తున్నవాడు సినిమా యాక్టర్, ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్కీ. ఆ జెలెన్స్కీ ఏమన్నాడు? మేము యుక్రెయిన్ ని స్వతంత్రంగా పరిపాలించుకుంటాం అన్నాడు. పరిపాలించుకోవడానికి వీలు లేదన్నాడు. వాడి మీద బాంబులు వేశారు, ధ్వంసం అయిపోయింది. ఉక్రెయిన్ లేదు ఇప్పుడు, సర్వనాశనం, శ్మశానం. వెంకటకృష్ణ గారు, మనకు పైకి ఉన్నట్లు కనపడుతున్నదే గాని ఆంధ్రప్రదేశ్ ను బరియల్ గ్రౌండ్ గా మార్చారండి. ఎక్కడ ఆర్థిక వికాసం లేదు, ఎవ్వడు సంతృప్తి పట్టలేదు, ఎవ్వడికి సాటిస్ఫాక్షన్ లేదు. రాజకీయ కక్షల కోసం దేశాన్ని నాశనం చేయటం ఏమిటండి? ఏమిటి అమరావతి చేసుకున్న పాపం ఏమిటి? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దానికి అమరావతి అని పేరు పెట్టాడండి. అంతకుముందు దాని పేరు ధరణికోట. అవును, ధరణికోట. ధరణికోట అనే పేరుతో ధరణికోట, ధనదవోలు అని పిలిచేవాళ్ళు.
అది శాతవాహనుల కాలంలో అది క్యాపిటల్. గౌతమిపుత్ర శాతకర్ణి వీళ్ళందరూ ఉండేవాళ్ళు చూడండి. 300 ఏళ్ళు 300 ఏళ్ళు అది ఇంకా పైన 350 ఏళ్ళకు పైగా అది క్యాపిటల్ గా ఉండేది అమరావతి. ధ్వంసం అయిపోయింది. అది అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని టెంట్స్ వేసుకొని ముందు మళ్ళీ అది కర్నూలులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన వాళ్ళందరూ టెంట్స్ వేసుకొని మళ్ళీ అక్కడ మొదలు పెట్టారు. అవును, అప్పుడు అదే కదా జరిగింది. పెట్టుకొని మళ్ళీ కాస్త ఉండేటప్పుడు భూముల రేట్లు కొంచెం పెరిగినాయి. అవును, ఇక్కడ తుళ్ళూరు, నీరుకొండ, అమరావతి, ఉద్దండరాయపాలెం అక్కడ భూమి రేట్లు పెరిగినాయి. ఎంతో ఆశతో 33,000 ఎకరాలు ఇచ్చారంటే వాళ్ళు ఎంత వాళ్ళు చేసిన త్యాగానికి కన్నీరు పెట్టాలండి. అవును, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు కదండి. రైతుల నోట్లో మట్టి కొట్టే అవును, రైతుల నోట్లో మట్టి కొట్టిన వాడు ఎవ్వడు ఇప్పటి వరకు భూమి మీద బతికి బట్ట కట్టలేదు ప్రపంచ చరిత్రలో. నేను చెప్తున్నాను వినండి, ప్రపంచ చరిత్రలో రైతుల నోట్లో మట్టి కొట్టిన వాడు ఎవడు కూడా బతికి బట్ట కట్టలేదు. వాళ్ళు ఘోషిస్తున్నారు కదండి, ఏడుస్తున్నారు కదండి భార్య బిడ్డలతో రోడ్ల మీద కూర్చొని. అంత అంత భూమి ఇచ్చినందుకు అది రాజధానిగా అభివృద్ధి చెందకుండా ఆపేయటం ఏమిటండి? అభివృద్ధి చెందకుండా ఆపేయడమే కాదు, చివరికి దాన్ని చంపేశారు, మొత్తం శ్మశానంగా మార్చేశారు. ఇట్స్ ఎ బిగ్ బరియల్ గ్రౌండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అవును, ఇంత విధ్వంసం జరిగింది. కాబట్టి ఈ పరిణామం భారతదేశాన్ని ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. అంటే జూన్ 14 తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం ఒక రోజున. జూన్ 4వ తేదీ తర్వాత జూన్ 10వ తారీఖున కొత్త మంత్రివర్గాలు వస్తాయి. ఢిల్లీలో ఒక మంత్రివర్గం వస్తుంది, ఇక్కడ ఇంకో మంత్రివర్గం వస్తుంది. కానీ ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరిత్రను ఒకసారి అధ్యయనం చేయండి. రేపు 13వ తారీఖున గనక వాళ్ళు ఒక తప్పు గనక చేసినట్లయితే జీవితంలో దీని ఫలితం వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు కూడా అనుభవించవలసి వస్తుంది, తరతరాలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు మీరు సార్ ఇంత చెప్పారు కదా సార్, మొన్న పోయిన ఎలక్షన్ లో సరే ఎమోషనల్ గా అటాచ్ అయ్యారో జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి కొడుకని మోజుపడ్డారో లేకపోతే మమకారం చూపించారు, కారణాలు ఏమైనా ఒక్క ఛాన్స్ అనేసరికి కాస్త బెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక చారిత్రకారుడుగా అలాగే రచయితగా కవిగా? ఒక మాట చెప్తాను సార్, చెప్పండి. నేను స్పష్టంగా చెప్తున్నాను వినండి. భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ని లేదా తెలంగాణ ఎలక్షన్స్ ని ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు నడపటం లేదు, అదృశ్య శక్తులు నడుపుతున్నాయి. వీడియోలు వస్తున్నాయి, చైనా నుంచి వీడియోలు వస్తున్నాయి. చైనా నుంచి లక్షల కోట్ల డబ్బు వచ్చింది. నేను అథెంటిక్ గా చెప్తున్నాను, మీరు వినండి. లక్షల కోట్ల డబ్బు వచ్చింది చైనా నుంచి. ఇక్కడి నుంచి దొంగ వీడియోలు జర్మనీ నుంచి ఇండియాలోకి వచ్చినాయి. జర్మనీ నుంచి దొంగ వీడియోలు ఇండియాలోకి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు ఈ వీడియోలన్నీ? అంటే నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 5వ స్థానంలోకి తీసుకొచ్చాను, నాకు ఒక 5 ఏళ్ళు టైం ఇవ్వండి, 3వ స్థానానికి తీసుకొస్తానంటున్నాడు. నిజానికి అది 3వ స్థానంలో గనక ఇండియా వస్తే అమెరికా, చైనా, ఇండియా మరి చైనా భరిస్తుందా? తట్టుకోలేరు కదా, ఆలోచించండి. అమెరికా అయినా భరిస్తుంది, అమెరికా కూడా భరించదు, బెటర్ చైనా కంటే కంపారిటివ్లీ బెటర్, ఎందుకంటే ఇది మరి మన పొరుగు దేశం కదా. కాబట్టి ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్ని మన ఇండియా పౌరులు లేకపోతే ఇండియా రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించడం లేదు, విదేశీయులు ఇండియా ఎన్నికల మీద కంట్రోల్ చేస్తున్నారు. ఇది బాగా గమనించండి. మీకు చిన్న విషయం చెప్తాను. ఆ ప్రజ్వల్ నిన్న వచ్చినాయి 2000 వీడియోలు. దేవగౌడ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వాడు, పెద్ద ఆయన అంటారు ఆయన్ని, చాలా మంచివాడు ఆయన, అందులో అనుమానం ఏం లేదు, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. మరి ఈ వీడియోలన్నీ కూడా 5 ఏళ్ల నాటి వీడియోలు ఇవాళ కర్ణాటకలో ఎందుకు వచ్చినాయండి? సడన్ గా బయటకు వచ్చినాయి, సడన్ గా రాత్రికి రాత్రి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ బాయ్, హీ డిజర్వ్స్. అట్లాంటి వాళ్ళని చౌరస్తాలో నిలబెట్టి కాల్ చంపాలి, చౌరస్తాలో నిలబెట్టి కాల్ చంపాలి. చైనా అయితే ఆ పని చేస్తుంది. అవును, చైనా చేస్తారు, గల్ఫ్ దేశాలైనా చేస్తారు. చంద్రబాబు నాయుడిని వెధవాన్ తిట్టాడండి కొడాలి నాని. అవును, నేను టీవీలో చూసాను, వాస్తవం, ఒకసారి కాదు 100 సార్లు తిట్టాడు. ఒరే వెధవా అంటున్నాడు. ఏమిటి, వాట్ లాంగ్వేజ్ ఈజ్ దిస్? నాకు 84 ఏళ్ల వయస్సు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడిని
ఇలాంటి భాష వాడమని ఆయనకే వచ్చిందా ఈ భాష, లేకపోతే వాళ్ళ ఆయన పుట్టుకతో వచ్చిన భాష నేర్చుకున్నది, పుట్టుకో వచ్చిన భాష అని కూడా నేను అనుకోను. లేదండి, ప్రాంప్ట్ చేస్తున్నారు ఎవరో. అందరం పెద్ద బాల శిక్ష చదువుకున్నాం, ఆయన ఇంకేదో పుస్తకం చదువుకున్నారు. ఆయన మామూలుగానే ఆయన భాష అలా ఉంటుంది, మామూలుగా మాట్లాడినా కూడా అలా ఉంటుంది. దుర్మార్గం కదండి అది. ఇప్పుడు దుర్మార్గం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారం రోజుల నుంచి సభలు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖి అంటాడు, విషసర్పం అంటాడు, కాలనాగ్ అంటాడు, ఇంకా చాలా పదాలు ఉన్నాయి, కొన్ని గుర్తే రావట్లేదు నాకు. చంద్రముఖి అంటే సినిమా చంద్రముఖి లేకపోతే శరత్ బాబు గారు చంద్రముఖి కాదు సినిమా చంద్రముఖి, రక్తం తాగే చంద్రముఖి, రక్తం తాగే చంద్రముఖి. అలాంటి అంటే ఆ రేంజ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భాష అలా ఉంటే ఇక మరి మనం ఆ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? 14 ఏళ్లు చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి, దేశం కోసం సమస్తం తనుమనధన సర్వ పరిత్యాగం చేసిన వ్యక్తి, ఆయన జైలుకు పోవటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను వెంకటకృష్ణ గారు. అదంతే, కొన్ని శాపాలు ఉంటాయేమో. సో ఎనీవే, ప్రజలకి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ అనుభవాన్ని, 5 ఏళ్ల అనుభవాన్ని? కవిత మళ్ళీ చదువు కానీ ఒక మాట వాళ్ళకి చెప్పి కవితలోకి వెళదాం. మీరు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దయచేసి మీకు 10 రోజులే టైం ఉంది. అవును, 10 రోజులే టైం ఉంది, మళ్ళీ మీకు సమయం లేదు. ఇప్పుడు గనక మీరు పొరపాటు చేశారంటే మీ కొడుకులు మనవాళ్ళు ఏడవలసిన దుర్గతి పడుతుంది. దేశం చిన్న చిన్న ముక్కలైపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది దేశం. దయచేసి నేను దీన్ని ప్రాపగాండా స్టేజ్గా ఉపయోగించుకుంటున్నాను అని మీరు అనుకోవద్దు. కేంద్రంలో నరేంద్ర మోడీ చేతిని బలపరచండి. ఆయన గనక ఇంకొక 5 ఏళ్లు గనక కేంద్రంలో ప్రధానమంత్రిగా గనక ఉన్నట్లయితే భారతదేశం ఉజ్వల భారత్ అవుతుంది, ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది. అలాగే తెలుగు రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యాను గుర్తును గెలవకుండా చూడండి. ఫ్యాను గుర్తును ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలవకుండా చూడండి. ఏమవుతుంది గెలిస్తే? అర్జున వినుము గీతోపదేశం. చంపువాడొకడు చచ్చువాడొకడని ఇద్దరు లేరు. చంపువాడొకడు చచ్చువాడొకడు ఇద్దరు లేరు. ఎవడి ఫ్యానుకు వాడే ఉరేసుకొని సీమాంధ్రలో చస్తున్నారు. చంపువాడొకడు చచ్చువాడను ఇద్దరు లేరు. ఎవడి ఫ్యానుకు వాడే ఉరేసుకొని చస్తున్నాడు. ఉక్కపోతకై ఫ్యాన్ కింద కూర్చుంటే రెక్కలు విరిగి నెత్తి మీద పడ్డాయి. ఉక్కపోతకై ఫ్యాన్ కింద కూర్చుంటే రెక్కలు విరిగి నెత్తి మీద పడ్డాయి. విన్నారా? కాబట్టి జరిగిన పొరపాట్లేవో జరిగిపోయినాయి. తొల్లి గతించి జరిగిపోయినటువంటి కాలం ఏదో జరిగిపోయింది, ఇక తిరిగి రాదు. మీరు ఈ ముహూర్తం కోసం 5 ఏళ్లుగా ఏడుస్తూ కంట తడిపెట్టి రక్త కన్నీరు గారుస్తూ మీరు ఎదురు చూస్తున్నారు. 10 రోజులే మీ చేతిలో ఉంది. 11వ తారీఖు నాడు ఇక ఎలక్షన్ కోడ్ వస్తుంది. 13వ తారీఖున ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. 13వ తారీఖున ఎన్నికలు పెట్టడం అన్నటువంటిది మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ 48 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో ఎలక్షన్ పెడితే పోలింగ్ ఎలా ఉంటుందండి? 48. అవును. అందుకని నేను ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నాను. తెల్లవారుజామునే వెళ్ళి క్యూలో నిలబడండి. ఎక్సలెంట్. పొద్దున్నే 6 కాగానే ముందు క్యూలో నిలబడండి. 10 లోపల పోలింగ్ అయిపోతుంది. ఇళ్ళకి వెళ్ళిపోండి, భోజనం చేసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం 4కి వెళ్ళి నిలబడండి. మధ్యాహ్నం ఉదయం 10 నుంచి 4 వరకు మీరు బయటికి రాలేరు, మళ్ళీ మాడిపోతారు. 4కి వెళ్ళి నిలబడండి. కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి 10 దాకా మీకు పర్మిషన్ ఇస్తారు. చల్లబడుతుంది, కాస్త ప్రశాంతంగా వేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎండగా ఉందని ఓటు వేయడం మానారో రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇక తెలుగునాడు మిగలదండి. తెలుగు రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిపోతుంది. అదే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా నేను చెప్పదలుచుకున్నాను. తమిళనాడు తెలుగు ప్రాంతం అంటే మన తెలంగాణ ప్రాంతానికి కూడా అంతే. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని దయచేసి పోలింగ్ శాతాన్ని మాత్రం 80%, 90% కనుక పోలింగ్ అయింది అంటే మనకు సురక్షితమైనటువంటి రామరాజ్యంలోనూ ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే, కంపల్సరీ. అది మీ బాధ్యత, హక్కు మాత్రమే కాదు బాధ్యత.
దయచేసి బారులుగా తెల్లవారుజామునే ముందు వెళ్ళిపోండి. కాస్త పెద్దలను మహిళల్ని పొద్దున్నే సాయంత్రం తీసుకెళ్లి తెల్లవారుజాము తీసుకెళ్ళండి, నిలబెట్టండి. ముందు క్యూలో పెట్టిన వాళ్ళు 10 లోపల ఇళ్ళకి వెళ్ళిపోయి వంటలు చేసుకుంటారు. లేదా సాయంత్రం 4 తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి రండి. కాస్త యువకులు అనుకున్న వాళ్ళు కాస్త మధ్యాహ్నం వేసుకున్నా దే కెన్ మూవ్. ఎందుకంటే 4 లోపల వచ్చి క్యూలో కూర్చుంటే వాళ్ళని 10 దాకా పర్మిట్ చేస్తారు లాస్ట్ ఓటర్ వరకు. ఎండగా ఉందని ఇళ్ళలో కూర్చున్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది. మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే నాకేమి ఈ వయసులో ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే నాకేమిటండి. కాకపోతే నాకు అనుబంధం ఉంది కాబట్టి, రాగం అనురాగం అనుబంధం ఉంది కాబట్టి, ఆ మమతానురాగాల వల్ల నా తెలుగు జాతి సురక్షితంగా ఉండాలన్నటువంటి కోరిక నా మీద తప్పకుండా ఉంటుంది. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీకు కొన్ని కవితలు కూడా నేను వినిపిస్తాను. చెప్పండి. ఇప్పుడు బ్రేక్ వేయలేదు, అవసరం లేదు, చెప్పండి, దాంతో ముగిద్దాం. మీకు నేను కొన్ని చిన్న కవితలు వినిపిస్తాను ఈ సందర్భంలో. ఒక కవిత ఏమిటంటే, భం బసవయ్య, భం బసవయ్య కాశీలో రెంక వేస్తే, కాశీలో అంటే కవిత ఉంటుంది. బంభం బసవయ్య కాశీలో రెంక వేస్తే అంట్ల విధవరందరికీ పంట్లాములు చిరిగిపోతున్నాయి. అంటే బసవయ్య అంటే నందీశ్వరుడా? కాశీ విశ్వేశ్వరుడని సామాన్యార్థం, నరేంద్ర మోడీ అని అంతరార్థం. ఆయన పోటీ చేసేది అక్కడే, వారణాసి ఎంపీగా. వారణాసిలో ఆయన పోటీ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన శంఖారావం వినిపిస్తున్నాడు, పాంచజన్యం. కాబట్టి నరేంద్ర మోడీకి పాంచజన్యం ఎప్పుడైతే అక్కడి నుంచి పాంచజన్యం శంఖం ఊదుతున్నాడో, దాంతో మిగతా వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. మిగతా వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. బంభం బసవయ్య రెంక వేస్తే, కాశీ నుంచి రెంక వేస్తే. ఇది ఒక చిన్న కవిత వినిపించాను. మొన్న అంబటి రాంబాబుని ఎవరో తిట్టారు. అవును, అంబటి నాకు ఇష్టం లేదనుకోండి తిట్టడం, కానీ ఆయన మందలింపవుద్దులే, పర్లేదు, పెద్దవాళ్ళు కవిత అనుకోండి. అంబటి రాంబాబును ఆంబోతు అని తిడితే ఆంబోతు సిగ్గుతో తల ఉంచుకుంది. దాంట్లో తప్పు, ఇప్పుడు దాంట్లో తిట్టే ఉంది సార్. శ్రీశ్రీ అంతటి మహానుభావుడే లంజా కొడుకులు అనే పదం వాడాడు. నందీశ్వరుడు తల ఉంచుకున్నాడు. లంజా కొడుకులు అనే పదం వాడాడు కదా, అంత పెద్ద మహానుభావుడు. వాడకూడదు అని అంటే అది అంతేగా, కాబట్టి తిట్టేలా అవుతుంది, అది పర్లేదు అని అనుకుందాం. ఇందాక మీకు వినిపించాను నేను, అది కూర కమ్మగా ఉందంటే తినడం మానివేశాడు జగన్ రెడ్డి. కాపు శబ్దం వచ్చిందని కాపురాలు చేసుకోవద్దంటున్నారు. ఓకే, కాపురాలు చేసుకోవద్దు ఎందుకంటే అదో కాపు అనే మాట వచ్చింది అందులో. దుర్మార్గం కదండి. నిజంగానే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకవేళ వస్తే ఈ పదాలు నిషేధిస్తాడేమో. కాపు అనే మాట ఇక్కడ ఇంకో పొలిటికల్ పాయింట్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ వారికి నేను విజ్ఞప్తి చేయవచ్చో చేయకూడదో, మరి ఈసీ చేయొచ్చు, ఏం కాదు, తప్పలేదు కదా. దయచేసి ఫ్రీ సింబల్స్ లోంచి గ్లాసు గుర్తును దయచేసి తీసేసేయండి స్వామి. అంటే కొంత రిలాక్స్ చేశారు, ఇంకా కొద్దిగా చేయమని మళ్ళీ కన్ఫ్యూజన్. అవునవును, ఎన్నికల సమయం కాబట్టి కొంత ఇచ్చారండి, రిలాక్సేషన్ ఇచ్చారు కదా, ఇంకొకటి చేయమని వాళ్ళు అడిగారు, అది కూడా కన్సిడర్ చేస్తున్నారు, అది కూడా జరుగుతుంది కదా. తర్వాత కవిత అంటే కవిత పోయిట్రీ, కవిత అంటే పద్యం అనుకున్నాను, మద్యం అని తెలిసింది. కవిత ఓకే, ఇటు వచ్చారా? కవిత అంటే పద్యం అనుకున్నాను, మద్యం అని తెలిసింది. విన్నారా? అలాగే తట్టుకోలేనంత ఘాటైన మందలింపది. రైట్, ఎనీవే. కారు ఎక్కిన వాడు దిగక తప్పదు, నోరు జారిన వాడు పడక తప్పదు. ఇందాక స్టార్టింగ్ చెప్పారుగా మీరు, దాంతో స్టార్ట్ చేశారు. కారు ఎక్కిన వాడు దిగక తప్పదు, నోరు జారిన వాడు పడక తప్పదు. విక్టోరియాకు విజయ గీతికలు పాడాము, జార్జికి జయజయధ్వానాలు చేశాము. మన బతుకులు ఎప్పుడు స్వేచ్ఛావాయువులను పీల్చవు, ఎప్పుడు వాడుకోడుకో ఇది చేయడమే మనకు అలవాటు అయిపోయింది. విక్టోరియా రాణి మీద మన వాళ్ళు తిరుపతి వెంకట కవులు పంచరత్నాలు రాసి పంపించారు కదండి. వెంకటకృష్ణ గారు, అవును, విక్టోరియాని సామ్రాజ్యం భారతదేశంలో సుస్థిరముగా ఉండుగా కానీ తిరుపతి వెంకట కవులు పంచరత్నాలు రాసి పంపించారే.
ఇప్పటికీ జనగణమన మీద ఒక కాంట్రవర్సీ కూడా ఉంది కదా. అది సరే, అది ఇంకో పెద్ద అదే ఉంది చెప్తున్నా నేను. కాబట్టి విక్టోరియా రాణికి పంచరత్నాలు రాసి పంపించడం ఏమిటి? పంచమజార్జి చక్రవర్తి నీ సామ్రాజ్యం సుస్థిరముగా ఉండు. మీకు తెలియదు వెంకటకృష్ణ గారు, అప్పుడు మీరు పుట్టి ఉండరు. అప్పుడు నా చిన్నతనంలో ఒక పాట ఉండేదండి, మంగళహారతి పాట. మంగళహారతి ఆడవాళ్ళందరూ, ఎవరు మా తెలుగు వాళ్ళందరూ, ఒకళ్ళు కాదు అందరిళ్లలో, పంచఖండముల నేలిన పంచమజార్జి ప్రభువుకు మంగళమనరే. మరి బానిసత్వం దాస్య శృంఖలాలు లేకుండా అంటే హారతి పళ్ళాలు పట్టుకొని అక్కడ గోడ మీద ఏమో పంచమజార్జి ఫోటో ఒకటి ఉండేది. ఆ ఫోటో దగ్గర హారతి జార్జి చక్రవర్తి బొమ్మ ఉండేది. జార్జి ది 5th. అంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా యూనియన్ జాక్ అని ఒక జెండా ఎగురుతూ ఉండేది మా స్కూల్ మీద. దాని యూనియన్ జాక్ అంటారు. 1947కు ముందు అది ఏమిటో మాకు అప్పుడు తెలియదు. యూనియన్ జాక్ అంటే ఏంది అది. పంచఖండముల నేలడి పంచమజార్జి ప్రభువుకు మంగళమనరే శుభమంగళమనరే అనేది మంగళహారతి పాట ప్రతి ఆడవాళ్ళు పాడేవాళ్ళండి. సో అలాంటి వాడిన వాళ్ళలో మనకి స్వేచ్ఛావాయువులు ఎక్కడి నుంచి వస్తాయండి మనకి స్వేచ్ఛావాయువులు? నశించిపోతున్నారు. వెంకటకృష్ణ గారు, నేను ఒక ప్రశ్న వేస్తాను. రాముడి గుడి కడితే అన్నం పెడుతుందా అని అడుగుతున్నారు రాజకీయ నాయకులు. రాముడి గుడి పెడితే రాముడి గుడి కడితేనే అన్నం పెట్టకపోవచ్చు, కానీ భారతీయ ఆత్మను జాగృతం చేస్తే దేశ సమైక్యత అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ వస్తుంది. అసలు దేశం అంటూ ఉంటేనే కదా. కానీ రాముడి గుడి కట్టవద్దన్నారండి. రాముడి గుడి కట్టవద్దన్నారు. రాముడి గుడి కడితే అన్నం వస్తుందా అని అడిగిన మహానుభావులు చర్చి కడితే వస్తుందా మసీదు కడితే వద్దా అనలేరు. మళ్ళీ ఆ ధైర్యం ఉండదు. వాళ్ళ ఓట్లు పోతాయిగా. అదే కదా. వీళ్ళంటే పనికి మాలినవాడు, హిందువులంటే వీళ్ళు పనికి మాలినవాళ్ళు. పనికి మాలి అంటే చులకన అయిపోయింది. చులకన అదే మరి పనికి మాలి అంటే కూడదు. కానీ మనం చులకం చేసుకోవడం అనేది ఒక దౌర్భాగ్యం. నేను ఒక ప్రశ్న వేస్తాను వెంకటకృష్ణ గారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దేవాలయాలు ధ్వంసమైనాయండి? 300 చిల్లర కదా. మరి రామతీర్థం అనేది చాలా ఏన్షియంట్ టెంపుల్. దారుణం అండి అది. రామతీర్థం అది శ్రీకాకుళం జిల్లాలో. అవును, విజయనగరం జిల్లాలో కదా. విజయనగరం తలనరికేశారుగా విగ్రహం. రాముడి విగ్రహం తలనరికి కోనేరులో పడేస్తే కేసు లేదు. అవును. మరి అక్కడ అంతర్వేది దగ్గర రథం ఉంది, నరసింహస్వామి వారి రథం. రథానికి నిప్పు పెట్టారు. అంటే ఎవడో పిచ్చోడు పెట్టాడు, తేనె తుట్టె పట్టుకోవడానికి పిచ్చోడు పైకెక్కి నిప్పు పెట్టాడు. 2-3 స్టోరీలు చెప్పారు దాని మీద. మరి అక్కడ కలికాయ బిట్లగుంట ఇంకో ఊరుంది. చాలా ఉన్నాయి, ఒకటి కాదు 300 చిల్లర ఆలయాలు విగ్రహాలు గాని ఆలయాలు గాని. కలికాయ బిట్లగుంట అంటే కావలి దగ్గర ఉంది. అక్కడ మరి వెంకటేశ్వర స్వామి గుడిలో రథమే తగలబడ్డది. అక్కడ కూడా పిచ్చోడు వచ్చాడు. అవును. అంటే నెక్స్ట్ ఏంటి సార్ కవిత? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పిచ్చివాళ్లే వచ్చి రథాలు తగలబెడుతుంటారా? తీసుకోనా కవిత? అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పిచ్చివాళ్లే వచ్చి రథాలు తగలబెడుతుంటారా అని నాకు అనుమానం వస్తుంది. కాబట్టి ఉగాది పంచాంగం ఇది ఉగాదిలో చదివాను నేను. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చదువుతూ ఉన్నాను. క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది పంచాంగం. సీమాంధ్రలో చంద్రోదయం, తెలంగాణలో చంద్రాస్తమయం. ఓకే, ఇక్కడ దిగిపోయిందిగా, అక్కడ రాబోతుంది అనమాట. సీమాంధ్రలో చంద్రోదయం క్రోధినామ సంవత్సరంలో, తెలంగాణలో చంద్రాస్తమయం. మీరు కవిత్వం రాశారు, బానే ఉంది. అంటే నిజంగా కూడా పంచాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఆ మార్పు రాబోతుందా? ఆ మార్పు రాబోతున్నదని పంచాంగంలో మనం కోరుకుందాం. సందేశ్ ఖాళీలో మానవత్వం ఖాళీ. మరొక నౌకాళి అంటే మీకు తెలియదు. నౌకాళి అని 1947కు ముందు లక్షల మందిని ఊచకోత కోసారు అక్కడ బెంగాల్లో. దేవర్ బుచ్చేడ్ మ్యాసకర్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. దాన్ని నౌకాళి అంటారు. సందేశ్ ఖాళీ మళ్ళీ ఇవాళ అట్లాగే జరుగుతోంది. ఇదొక రూపం అదొక రూపం. సందేశ్ ఖాళీ మరొక నౌకాళి, అక్కడ మానవత్వం ఖాళీ అని ఒక చిన్న కవిత్వం అక్కడ రాశాను. అదేవిధంగా నిన్న హైదరాబాద్ లో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ మాధవీలత ఒక అమ్మాయి ఎలక్షన్స్ కింద ఎంపీగా పోటీ చేసింది. ఆ అమ్మాయి కొంచెం మంచి హుషారుగా ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఏం చేసిందంటే నటన
యాక్షన్ అన్నమాట. అదే కొద్దిగా డ్రామాటిక్ గా ప్రచారం చేస్తుంది ఆవిడ. డ్రామాటిక్ గా ప్రచారం చేస్తూ ఏం చేసిందంటే ఊహాబాణంతో ఆకాశాన్ని ఊహాబాణంతో మాధవీలత ఆకాశాన్ని కొడితే ఊహాబాణం అక్కడ బాణం లేదు, అదేలే ఒట్టిగా అయితే చెయ్యి ఇట్లా అంది, చేయబట్టి ఇట్లా వెళ్తుంది. చూసా నేను. ఊహాబాణంతో మాధవీలత ఊహాబాణంతో ఆకాశాన్ని కొడితే అసదుద్దీనికి ఎలా తగిలింది? బాణం నాకు తగిలిందని అతను కంప్లైంట్ చేశాడు. అదే తగులుతాయి మరి రాజకీయాలు అంటే అదే కదా. మాధవీలత ఊహాబాణంతో ఆకాశాన్ని కొడితే అసదుద్దీనికి ఆ బాణం ఎలా తగిలింది? రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెబుతూ వచ్చానన్నమాట. కాబట్టి మన దేశ చరిత్ర ఎలా మారిందో, ఎలా మారబోతున్నదో ఇవన్నీ కూడా కొన్ని కవితలుగా రాశాను. అవి సమయం ఉన్నప్పుడు మళ్ళీ కూడా నేను తర్వాత కాలంలో వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి సార్ ఇవాళ మీరు ఇచ్చినవి. కొన్ని అయితే ప్రజలకి ఐ ఓపెనర్స్ గా ఉన్నాయి. మీరు చెప్పిన విశ్లేషణ కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన ఆ పిలుపు కానీ, సరే అది ప్రజలు వింటారు. మీరు మీలాంటి పెద్దలు మామూలుగా ఎవరో చేస్తే రాజకీయాలు అంటారు కానీ మీలాంటి పెద్దలు చెప్పినప్పుడు నాకు ఈ వయసులో ఎటువంటి ఆశలు లేవు. ఏముంటాయి? ఒక నిష్కామంగా జీవిస్తున్నాను. 84 ఏళ్ళు దాటినాయి. భోజనం ఒక పూట భోజనం చేస్తే నాకు చాలు. శరీర మాధ్యం ధర్మసాధనం కాబట్టి ఒక ఎమ్మెల్యే కావాలని కానీ, ఎంపీ కావాలని కానీ, ఒక కార్పొరేటర్ కావాలని కానీ నాకు ఎటువంటి ఆర్థిక వాంఛ నాకు కాకపోతే ఒక్క కాంక్ష మాత్రం నాకుంది. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. దట్ ఈస్ అల్టిమేట్. ఆ విషయంలో రాజీ పడదలుచుకోలేదు. రైట్. నే పుట్టినటువంటి నా దేశం అంటే తెలుగుదేశం కానివ్వండి, తెలుగుదేశం అంటే తెలుగు జాతి, నా దేశం తెలుగు అదే అదొక సమస్య ఉంది. మళ్ళీ సమస్య ఎట్లాగా అయిపోతుంది? అదే కదా, ఏం మాట్లాడినా దానికి తెలుగుదేశం అంటే తెలుగుదేశం కార్యకర్త అనుకుంటారు. ఈ నేల భారతదేశం అని నా నేల. రైట్. శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మీరు నా భారతదేశం సుఖశాంతులతో జీవించాలి అని నేను కోరుకోవటం తప్పు లేదు కదా. అవును, నా భారతదేశం సుఖశాంతులతో జీవించాలి. నా ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రాచీన వైభవాన్ని పొందగలగాలి. శ్రీకృష్ణదేవరాయల పేరు మనం చెప్పుకుంటుంటామే, మనం రాయల పేరు చెప్పుకుంటుంటాము. నా దేశం తిరిగి ఆ రకంగా వైభవపేతంగా ఉండాలి అని నేను కోరుకోవటంలో ఏమన్నా నాకు వ్యక్తి స్వార్థం ఉండదు. కోరుకోవడం అతిశయోక్తి, పెద్ద పేరాశ దురాశ కూడా ఏం కాదు. ఏమీ లేదు. ప్రజల చేతిలో మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో ప్రజల చేతిలో ఉంది. మీరు కోరుకున్నట్టు మీలాంటి పెద్దలు చాలా మంది కోరుకుంటున్నారు, అలాగే జరుగుతున్నారు. దయచేసి ఎన్నికల ప్రచారం చేశాను అని మీరు అనుకోవద్దు, ఎన్నికల ప్రచారం చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు ఎవరో వాళ్లకు ఓటు వేయండి. రైట్. అలాగే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి తీరాలి. దీనికి దేర్ ఇస్ నో ఆల్టర్నేట్, దానికి ప్రత్యామ్నాయం లేదు. రైట్. డాక్టర్ శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఈ వయసులో కూడా మాకు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను చెప్పి ప్రజలకి ఎంతో కాస్త కొన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ మనం ఇంకొంచెం డీటెయిల్ గా మీ అనుభవాన్ని మళ్ళీ జూన్ 4 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూర్చొని తెలుగు జాతి వైభవాన్ని